నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు వీళ్ళిద్దరి జంట చూడడానికి ఎంతైతే చూడముచ్చటగా ఉంటుందో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు దానికంటే ఎక్కువగా ఉంటాయి. అయితే వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఆంధ్రాలోని ఓ హాస్పిటల్లో అయితే బాలింతలకి, అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైతే పాలు తక్కువగా వస్తాయో వాళ్ళందరి కోసం అని చెప్పేసి చైల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ కార్యక్రమాలు, అదేవిధంగా ఎవరికైతే పాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ తీసుకొని అవి ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్లలకు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి నిన్న మాత్రం నమ్రత శిరోద్కర్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసి ఎవరెవరైతే తల్లులు వాళ్ళకి వాళ్ళ శిశువులకి పాలు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది ఈ సేవా కార్యక్రమం అయితే మీ అందరికీ బాగుంటుంది అన్నట్టుగా అయితే చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే తినే డైట్ వల్ల కావచ్చు, లేకపోతే పేరెంట్స్లలో కొంచెం లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల కావచ్చు, ఎన్నో రీజన్స్ వల్ల తల్లులకు ఎక్కువగా పాలు రావట్లేవు. పాలు రాకపోవడంతో ప్యాకెట్ పాలు, అదేవిధంగా పౌడర్ పాలనన్నీ మిక్స్ చేసి కూడా పిల్లలకు ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం తొందరగా క్షీణిస్తుందని నమ్రత శిరోద్కర్ అయితే ఈ హాస్పిటల్ని ముందుగానే ప్రారంభించారు. ఇక అందులో ఇప్పటి నుంచి మదర్స్కి సంబంధించి మిల్క్ బ్యాంక్ అనేది అయితే ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి వేరే దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తీసుకొని వచ్చి రోటరీ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి తాను మాత్రం ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. దానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. తను మాట్లాడినప్పుడు అదేవిధంగా ఇప్పటికే హార్ట్ సర్జరీస్ మనం ఎప్పుడైనా పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మహేష్ బాబు. ఆయన ఎంతోమంది పిల్లలకి ఎవరైతే చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఫ్రీగానే సర్జరీ చేయించిన రోజులు ఉన్నాయి. ఇన్ కేస్ ఆయన ఫ్రీగా చేయించలేకపోయినా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనకి సంబంధించి ఇలా ఉందండి మాకు ప్రాబ్లం అని చెప్పగానే ఆయన వచ్చి, లేకపోతే ఆయన టీం అంతా వచ్చి కూడా కంప్లీట్గా అమౌంట్ ఎంతైతే అవుతుందో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళైతే పే చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అదే కాకుండా సితారా మాత్రం తన ఫస్ట్ ఒక యాడ్కి సంబంధించి పిఎంజే యాడ్ అనుకుంటా, ఆ యాడ్కి తనకి ఇంత అమౌంట్ అని రెమ్యూనరేషన్ లాగా ఇస్తే ఆ రెమ్యూనరేషన్ మొత్తాన్ని కూడా అటు సేవా కార్యక్రమాలకి, అదేవిధంగా ఆర్ఫనేజెస్కి కూడా తానైతే దానం చేసింది. సో ఫ్యామిలీ అంతా కూడా ఖచ్చితంగా ప్రజలకు సేవలు చేయాలి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా పాటుపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎంతోమంది బాలింతలకు, అదేవిధంగా ఏ తల్లులకైతే పాలు రాకుండా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎవరైతే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో మదర్స్ మిల్క్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అంతా గూగుల్లో మీకు దొరుకుతాయి. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దానికి సంబంధించి అక్కడ నమ్రత శిరోద్కర్కి సంబంధించి తన ఇన్స్టాలో కూడా దీని గురించి మాట్లాడారు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీలో నమ్రత శిరోద్కర్ మాత్రం చాలా అంటే చాలా ముందుకు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు.